हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अनुषा कुमारी व्लॉग्स में स्वागत है। फ्रेंड्स, ये है मेरा वरलक्ष्मी पूजा का व्लॉग्स, देखिए। और मैं पूजा कैसे की वो भी देखिए। चलिए फ्रेंड्स, मेरा वीडियो यहाँ से स्टार्ट होता है। मेरा व्यूज़ अच्छा से दीजिएगा। కుంకుమ బొట్టు పెట్టమ్మా పైన ఇలా ముంచొట్ల పెట్టు బొట్టు. ఓం గణానాత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరా. ఈసారి చక్కగా ఇలా 3 వేళ్లతోటి కూడా అక్షతలు తీసుకుని గణపతికి పూజ చేస్తూ ఉండండి. ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ పూజ పనిచేయమన్నమాట. చేస్తూ ఉన్నమా. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. కల్పితం చక్కగా వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రావణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే కొట్టు నమస్కారం చేయండి. యజ్ఞోపేతం మీరు చేయలేదనుకోండి, అక్షత కొట్టు నమస్కారం చేయొచ్చు. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రేం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ఉంచి ఆ పుష్పాన్ని గణపతి దగ్గర వేసేయండి. ఓం గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాంతరేషణే ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం నుంచి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే ఓమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శోత్పకరణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామకు పూజాం సమర్పయామి. ధూపం ఈసారి 2 అగరొత్తులు వెలిగించండి. అయితే మీరు ఎవరికైనా గణపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఆ పసుపు నైవేద్యం సహా తమలపాకుతో సహా తీసి భవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగానే మళ్ళా తిథి చెప్పుకోండి. పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః స్వాదుపస్పతివ్యాయ జన్మనే స్వాతంత్రాయ స్వహవీతు నామ్నే స్వాతంత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమామదాభ్యః. చాలు. సదాంతే వధుందయః మధుద్యోరస్తు మధుమాన్నో వనస్పతిర్ మధుమాగో అస్తు సూర్యః నమః. ఘటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. ఓం మదర్మాత్రే నమః. స్థానం పూజయామి. ఓం లలితాయై నమః. భుజద్వయం పూజయామి. ఓం కంబుగంఠే నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః. ముఖం పూజయామి. ఓం శ్రియై నమః. రోష్ఠం పూజయామి. ఓం సువాసికాయై నమః. నాసికాం పూజయామి. ఓం సునేత్రే నమః. నేత్రే పూజయామి. ఓం రమాయై నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః. శిరః పూజయామి. ఓం వరలక్ష్మీదేవ్యై నమః. సర్వాణి లింగాన్ని పూజయామి. ఈసారి పుష్పాలు పుష్పాలు చేయండి. పుష్పాలు అయిపోతే కుంకుమ పూజ చేయండి. మీ ఇష్టం, చేస్తూ ఉండాలి. కుంకుమ పూజ ఓం లక్ష్మీం
तदानीं क्षीरसमुद्रराजस्य धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। श्री वरलक्ष्मी पराम्बिका देव्यै नमः। सुवर्ण दिव्य మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర వేసేయమ్మా. అలా పుష్పాలు కూడా విశేషంగా దక్షిణని పంపించండి, పంపించవచ్చు అని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తూ, అలాగే ఇదంతా పూర్తయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అమ్మవారిని ఓం అని పైకి కింద పెట్టేయండి. పూజ అంతా పూర్తయి వరలక్ష్మీ మంగళహారతి. ఐశ్వర్యమిచ్చేటి అభయప్రదాయిని కమల నివాసిని కరుణతరంగిని కమల నివాసిని కరుణతరంగిని విజయాన్ని చేకూర్చే విజయప్రదాయిని విశ్వములేటి విశ్వంతరంగిని విశ్వములేటి విశ్వంతరంగిని ఐశ్వర్యమిచ్చేటి అభయప్రదాయిని కమల నివాసిని కరుణతరంగిని కమల నివాసిని మా ఇంటికి ఎవరు ఇస్తున్నాం.